దేవుని మనసును తెలుసుకోవటానికి మనకున్న ఏకైక సోర్సు దేవుని వాక్యమే. నువ్వు ఎంతగా రోజు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటావో నీకు అంతగా దేవుని మనసు అర్థం అవుతుంది. మీకు సింపుల్గా చెప్తాను, మంచిగా టెన్షన్గా ఒక్క వారం కూడా తప్పకుండా క్రమంగా దేవుని మందిరానికి వచ్చే బిడ్డలు, ఆసక్తిగా పాటలు పడి ప్రార్థనలు చేసే బిడ్డలు, ఏమన్నా పరిచర్య ఉంటే సహకారాత్మ కలిగి ఉండే బిడ్డలు, ఎదుటి వారి దృష్టికి మంచి క్రైస్తవులు, వీళ్ళు కూడా ఎందుకు తరచుగా పాపంలో పడుతుంటారు? ఎందుకు బలహీనలు అవుతున్నారు? ఏదో చిన్న చితకా కాదు, ఏకంగా ఒక అవినీతిని ఆశ్రయించే పని, ఒక అక్రమ సంబంధాన్ని కూడా బరితెగించిన పరిస్థితి, మానకుండా ప్రతి ఆదివారం చర్చకొచ్చే వాళ్ళు ఎందుకు జరుగుతుంది? ఇలాంటి సమాచారం మన దృష్టికి వస్తే, బాబు ఈయన చర్చకు వస్తారు కదా, వీళ్ళు మనగా పాటలు పాడతారు కదా, బాగానే అన్నింటిలో యాక్టివ్గా ఉంటారు కదా, ఏదైనా పరిచయం ఉంటే నమ్మకంగా నడువంచి పనిచేస్తారు కదా, సంఘంలో తలలో నాలికలా ఉంటారు కదా, ఇదేంటి వీళ్ళు? ఎవరైనా గిట్టగా చెప్పారేమో అనిపిస్తుంది వాళ్ళ మీద మనం ఆ కామెంట్ మనం వింటే, కానీ ఇది నిజమే. ఇలాంటి సంఘంలో ఉండి, ఇలాంటి సహవాసంలో ఉండి ఏంటి అక్రమ సంబంధమా? ఇలాంటి వాక్యాలు విని ఒక సిగ్గుమాలిన వ్యభిచార సంబంధమైన సంభాషణ చేయడమా? పరిపూర్ణ పరిశుద్ధుడు కాకపోయినా కొద్దో గొప్ప దేవుని భయం ఉన్నవాడికి ఎవరికైనా ఈ మెంటలో చేస్తుంది. ఇదేంటిది? నేను పరిపూర్ణుని కాదులే, కానీ తప్పది, అంత ఘోరమైతే కాదు నేను అన్న బాధ వచ్చేస్తుంటుంది. ఇలా జరగటానికి అవకాశం ఉన్న కారణమే రోజు బైబిల్ చదవకపోవటం. ఏదో వంతుకు గంతేసినట్టు కాకుండా దేవుని వాక్యం మీద ఇష్టం చేత, దేవుని వాస్తవం మీద కోరిక చేత, దేవుని వాక్యం మీద నమ్మకం చేత ప్రతిరోజు జబ్బున్న వాళ్ళు, బలహీనులు, అనారోగ్యులు ట్యాబ్లెట్ వేసుకోరు. బతికున్నవాడు ప్రతిరోజు ఆహారం తీసుకోడు. నా ఆరోగ్యానికి ఈ ట్యాబ్లెట్ అవసరం, నా ఆత్మకి ఆహారం అవసరం అని మనం కూడా మరి తీసుకోవాలి కదా. ఆదివారం విన్నాను చాలే, పొద్దున లేచి ఎన్ని పనులన్నా చేస్తారు, ఇంటిల్లాదిల బట్టలు ఉతకమని ఉతుకుతారు, ఎక్స్ట్రా పనులు పెట్టుకుని కూడా చేసేస్తారు. కానీ పట్టుమని ఒక గంట సేపు బైబిల్ చదవని భక్తిహీనులు కుప్పలు తెప్పలు తెచ్చారు భూమి మీద. భక్తిహీనులు.